అనంతపురం ఆధ్వర్యంలో 5వ తేదీ ఫిబ్రవరి 5 పొద్దున 9 నుంచి 5 గంటల దాకా అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ అంటే అనంత ఉద్యాన సమావేశం. ఇది మీ అందరికీ తెలుసు, అనంతపురం అనేది ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తాం. హార్టికల్చర్కి విపరీతమైన స్కోప్ ఉంది. మనకున్నటువంటి స్పెషల్ క్లైమాటిక్ కండిషన్, సాయిల్ కండిషన్, అదే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి చుక్క నీళ్ళని కూడా కాపాడుతూ వినూతనమైన కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో రైతులు పాటిస్తున్నటువంటి ఒక విధానంతో ఈరోజు ఢిల్లీలో కూడా కర్బూజా తింటున్నారు అంటే అది అనంతపురం నుంచి వచ్చి ఉంటుంది. అనంతపురం నుంచి అరటి పండ్లు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే జిల్లాలో 1,04,021 హెక్టార్స్ ఉద్యాన పంటల్ని వేసుకున్నారు. 25.96 లక్ష మెట్రిక్ టన్స్ ఉత్పత్తి దీని నుంచి వస్తూ ఉంది. దీంతో అనంతపురం 26 జిల్లాల్లో నంబర్ 1 జిల్లాగా ఉంది హార్టికల్చర్ ప్రొడక్షన్లో చూసుకుంటే. అదే మీరు చూస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ అని అంటాం. అది అనంతపురం జిల్లాకి 45% హార్టికల్చర్ సెక్టర్ నుంచే వస్తుంది. అంటే ఇంకా 55% మిగతా అన్ని సెక్టర్ని కలిపి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 11.73% అనంతపురం జిల్లా మాత్రం నుంచే రాష్ట్రానికి కాంట్రిబ్యూషన్ మన అనంత రైతులు చేస్తున్నటువంటి ఒక పెద్ద సేవ. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండాలి, మీ జిల్లాలు ఎక్కడ ఉండాలి అని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రణాళికని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి చేతుల దాన్ని చేయించడం జరిగింది. ఆ ప్రక్రియలో అనంతపురం జిల్లాలో 5 గ్రోత్ ఇంజిన్స్ అంటే ఎక్కడ మనము దృష్టి పెట్టడం వలన ఒక్కొక్కరికి వచ్చే ఆదాయంని మనం రెట్టింపు చేయొచ్చు, జిల్లా 17% డెవలప్మెంట్ని మనం రాబోయే 5 సంవత్సరాలు చేయొచ్చు అని మాకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తే మేము అనుకున్నాము. మన జిల్లాలో బనానా, డ్రై చిల్లీ, స్వీట్ ఆరెంజ్, టొమాటో, మ్యాంగో ఇవి మనకు గ్రోత్ ఇంజిన్స్. ఇవన్నీ మనము ఇప్పుడు రాష్ట్ర స్థాయి తర్వాత భారతదేశ అంతేకాదు గ్లోబల్ రికగ్నిషన్ ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అనంతపురంలోనే ఒక నేషనల్ లెవెల్ కాన్క్లేవ్ని ఏర్పాటు చేశాం. గత 1 నెల నుంచి దీనిపైన కసరత్తు చేస్తున్నాం. వివిధ స్థాయిలో అంటే ప్రీ హార్వెస్ట్, హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ ఈ 3 స్థాయిలో కూడా ఎండ్ టు ఎండ్ టైఅప్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చేయమన్నారు. అంటే ప్రతి దాంట్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకెళ్లాలంటే ఇలాంటి కాన్క్లేవ్ మనకు అవసరం. ఇప్పటికే 64 కంపెనీలు నేషనల్ లెవెల్ 64 కంపెనీస్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో మనము 6 MOUs కూడా ఆ రోజు కుదిరించుకుంటున్నాం. ఇది MYR కన్వెన్షన్ హాల్, బళ్ళారి రోడ్, అనంతపురంలో 5వ తేదీ జరగబోతుంది. అనంతపురం ఉద్యాన ఉత్పత్తుల్ని ఒక బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ చేయటం, దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే కోల్డ్ స్టోరేజ్ రూమ్సా లేదా ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, దానికి CEO AP ఫుడ్ ప్రాసెసింగ్ వారు కూడా అటెండ్ అవుతున్నారు. మార్కెట్లో కాంపిటేటివ్నెస్ అంటే దీన్ని కొనుగోలుకి డైరెక్ట్గా ఫార్మ్ గేట్ నుంచి కొనుగోలు చేసేది, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవేర్నెస్. ఈ కాన్క్లేవ్లో 9 నుంచి 11 దాకా ఇనాగ్రల్ సెషన్ ఉంటే తర్వాత 3 టెక్నికల్ సెషన్ ఉంటుంది. ప్రీ హార్వెస్ట్ సెషన్, హార్వెస్ట్ సెషన్, పోస్ట్ హార్వెస్ట్ సెషన్. అందులో 2 టెక్నికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా వస్తూ ఉన్నారు. ఆ 2 టెక్నికల్ ప్రజెంటేషన్తో పాటు ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. 3 ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. అండ్ 16 కార్పొరేట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్
సో స్పెయిన్ నుంచి కూడా ఒక కంపెనీ వస్తూ ఉంది. అలాగే ఇంకా డచ్ కంపెనీ కూడా మేము ట్రై చేస్తున్నాము. వరల్డ్ బ్యాంక్ కూడా ట్రై చేస్తున్నాము. రేపటికి కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. 2016-17లో చూసుకుంటే ఒక టన్కి 5,000 రూపీస్ వచ్చేది అరటి పండుకి. ఈరోజు చూసుకుంటే 25,000 రూపీస్ పర్ టన్ వస్తూ ఉంది దాదాపు. అంటే ఒక ఎకరానికి 3 నుంచి 4 లక్షలు వస్తూ ఉంది. సో ఇది జిల్లాలో అదనంగా 25,000 హెక్టార్ని నెక్స్ట్ 1 ఇయర్లో పెంచాలనేది ఉద్దేశం. ఇదే మన మెయిన్ టార్గెట్. ఇందులో అరటి క్లస్టర్, చీనీ క్లస్టర్, తర్వాత చిల్లీ క్లస్టర్, తర్వాత ఇట్లా మ్యాంగో క్లస్టర్, ఇలా క్లస్టర్గా ప్రతి మండల్లో ఎంత ఎకరా హార్టికల్చర్లో పెట్టాము, దానికి మైక్రో ఇరిగేషన్ ఎంత ఉంది, ఒక సంవత్సరానికి ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ మండల్ వారీగా ఈ డీటెయిల్స్ని ఈ కంపెనీస్ అందరూ ఎదురుగా పెట్టడం జరుగుతుంది. అలాగే టొమాటో రేట్స్ మనకు చివరికి రాదు. అది ఏమైనా మనం పంపించి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఐటీసీతో MOU కూడా మేము చేసుకుంటున్నాం. సో ఇలా ఒక ప్రయత్నంతో వీ హ్యావ్ డన్ అవర్ హార్డ్ వర్క్. లెట్ అస్ సీ ఎట్లా ఇది వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు. కంపెనీస్ పేరు చెప్పాలంటే ఐటీసీ, స్విగ్గీ, జొమాటో, రిలయన్స్, మైక్రో ఆల్గే సొల్యూషన్స్, నెటాఫిమ్ ఇరిగేషన్, అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్, డిజిటల్ గ్రీన్, కోరమండల్ ఇంటర్నేషనల్, మొబిటెక్ వైర్లెస్ సొల్యూషన్స్, బేయర్స్ క్రాప్ సైన్స్, GM పవర్ సిస్టమ్స్, ఎకోజెన్ సొల్యూషన్స్, ఫసల్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీస్ వస్తూ ఉన్నటువంటివి. MOUs మనము ఆల్గా ఎనర్జీ స్పెయిన్, అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్, ITC లిమిటెడ్ వీళ్ళతో కన్ఫర్మ్ అయింది. ఇంకా రేపటికి ఎక్కువ కన్ఫర్మేషన్